నేనేదో పాపం చేశాను అనుకుంటాం, మా తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారేమో అనుకుంటాం, లేదా దేవునికి విరోధంగా నేనేమైనా వెళ్తున్నాననే ఒక అనుమానం కూడా వస్తుంది. దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా, దేవుణ్ణి ఘనపరుస్తున్నాను కదా, దేవుని యొక్క సేవలు చేస్తున్నాను కదా, ఎందుకు ఇబ్బంది? పక్కన వాళ్ళకి చూస్తే, ఎదుగు వాళ్ళకి చూసినా లోకంలో జనాంగం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మన జీవితాలు సక్రమంగా ఉన్నాయి, కానీ మన జీవితాలు ఎందుకు ఇలాంటి ఉన్నాయో ఎన్నోసార్లు చేస్తాం, బాధపడుతుంది. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కార్యములు మన యందు ప్రత్యక్షపరచబడడానికి, దేవుని యొక్క అద్భుత కార్యములు ప్రత్యక్షపరచబడడానికి మనం గమనించినట్లయితే, పౌలు యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, సౌలు ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి ధనవంతుడు. సౌలు ధనవంతుడు. ఆ ధనవంతుడు ఏం చేశాడు? దేవుని కొరకు సమస్తం ఏం చేస్తాడు? నష్టపరుచుకున్నాడు. మనం గమనించినట్లయితే సౌలు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో సౌలు ఉన్నతమైనటువంటి పదవి కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రమందు నిష్ఠుడు, అనేకులకు ఆయన ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి సౌలు కనిపిస్తుంది. సౌలు ఇంకనో ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తన ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇవ్వమని అడిగాను. అంటే ఒక అధికారిగా ఉన్నాడు అప్పుడు ఆయన. ఇక అధికారిగా అధికారం కలిగినటువంటి వ్యక్తి, ధనవంతుడు. కానీ దేవుని కొరకు ఏం చేశాడంటే సమస్తము నష్టపోయాడు, తనకున్నటువంటి సమస్తము వదిలేశాడు. మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు సర్వము కోల్పోయాడు, అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనములో అయినను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.